ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ బీసీ వర్గాలకు చెందిన గాదె శ్రీనివాసులు నాయుడుకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సోషల్ జస్టిస్ ఫోరం ఎస్జేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగాల సింగారయ్య యాదవ్ ప్రకటించారు. ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడుని అధికార బలంతో ఏదో ఒక విధంగా ఓడించాలన్న దురుద్దేశం ఈ ఎన్నికల్లో కనిపిస్తుందన్నారు. పోటీలో ఉన్న ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులను బ్యాలెట్ పేపర్ ముద్రణ తర్వాత కూడా బలవంతంగా వారంతట వారే తప్పుకునేలా చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. పేరు జంగాల సింగరయ్య యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 27వ తారీఖున జరగబోవు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉత్తరాంధ్ర నుంచి అభ్యుదయవాది ఉపాధ్యాయుల ఉద్యమకారులు, మంచి వ్యక్తి, అదేవిధంగా గతంలో మరి 2 సార్లు ఎమ్మెల్సీగా మరి ఎన్నికైనటువంటి వ్యక్తి, బీసీ వర్గానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గాదె శ్రీనివాసులు నాయుడు గారిని మరి బలపరుస్తూ సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక ఎస్జేఎఫ్ పక్షాన మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే 3 స్థానాల్లో కూడా బీసీ వర్గాలకు ఒక్క చోట కూడా అవకాశం ఇవ్వకపోవటం చాలా బాధాకరం, అన్యాయం. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నాయుడు గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ధనబలంతో తెలుగుదేశం ప్రభుత్వం మరి కులహంకారంతో, ధనహంకారంతో, మదహంకారంతో, అదేవిధంగా అధికార అహంకారంతో బ్యాలెట్ పేపరు ముద్రించిన తర్వాత కూడా పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని సైలెంట్ చేస్తూ మరి గాదె శ్రీనివాసులు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఒక పక్కన బీసీలకు ఇవ్వకపోవటం ఒక తప్పు, అదేవిధంగా బీసీ అభ్యర్థి గెలుస్తుంటే ఆ గెలుపుని అడ్డుకోవటం రెండో తప్పు. ఇది ప్రజాస్వామ్యమా, ఇది ధర్మమా? మరి గతంలో ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల పట్ల మరి ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల ఇలా ప్రవర్తించలేదు. ఈ ప్రభుత్వం మాత్రం ఘోరంగా, నీచాతి నీచంగా, అధర్మంగా మరి అహంకార ధోరణితో పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు, పెద్దలు అందరూ కూడా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ ప్రభుత్వానికి చెంపదెబ్బగా మరి మన సత్తాని, మన శక్తిని తెలియజేయాలి. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాపుల మీద కానీ, బీసీల మీద కానీ, అదేవిధంగా మహిళలు, మరి ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా మరి దళిత క్రైస్తవుల మీద కానీ ఈ ప్రభుత్వం కపట ప్రేమని వ్యక్తపరుస్తుంది. బీసీల పార్టీ అని చెప్పిద్ది, మేము బీసీల సాధికారత కోసం ఉన్నామని చెప్పిద్ది. ఆచరణలో మాత్రం బీసీలకు, కాపులకు, అదేవిధంగా మహిళలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చేసింది ఏమీ లేదు, చేయబోయేది కూడా ఏమీ లేదు. ఈ 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వం యొక్క నైజం ఉద్దేశం ప్రజలకు అర్థమైంది. మరి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అట్లా జరిగితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, అదేవిధంగా పట్టభద్రులకు, చిరుద్యోగులకు, సామాన్య ప్రజానికి కూడా మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాం.